హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 66వ భాగం. వసుధార కంగారుగా బయటికి చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సైలెంట్గా ఉండలేవా? ఎక్కడ ఉన్నావో మర్చిపోయావా? ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? నేను చూసుకుంటానని చెప్పాక ఈ విషయం గురించి నువ్వు ఇక మర్చిపోవాలి ప్రయూష. ఇంకొకసారి ఈ టాపిక్ మన మధ్య రాకూడదు అని గుర్తుంచుకో అని సీరియస్గా చెప్పి త్వరగా కాఫీ ప్రిపేర్ చేసి ప్రయూష చేతిలో పెట్టి, వెళ్ళి కాలేజ్కి రెడీ అవ్వు. ఈ రోజు నుంచి నీ శ్రద్ధ మొత్తం చదువు మీదే ఉండాలి, వేరే వాటి మీద అస్సలు ఉండకూడదు అని గట్టిగా చెప్పి పంపించేస్తుంది. ప్రయూష బాధగా వసుధార వైపు చూస్తూనే అక్కడి నుంచి వెళ్ళిపోతే, వసుధార అసహనంగా తన పనంతా ముగించుకున్నాక రిషి కోసం కాఫీ తీసుకువెళ్తూ ఆలోచిస్తూ వెళ్ళింది. అలా ఆలోచిస్తూ తన రూంలోకి అడుగు పెట్టగానే ఎదురుగా ఏం ఉన్నది గమనించుకోక రిషిని గుద్దుకొని మరి కాఫీ కప్ పడేస్తుంటే రిషి అది గమనించి, ఏ లోకంలో ఉన్నావు వసు? మార్నింగ్ నుంచి గమనిస్తున్నాను, చాలా డల్గా ఉంటున్నావు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నావు. దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? నేను అడిగాను కదా ఎవరైనా ఏమైనా అన్నారా అని. అలాంటిదేమైనా జరిగిందా? నాతో చెప్పు. అబద్ధం కానీ చెప్పావంటే లాభం ఉండదు. అబద్ధం కానీ చెప్పావంటే తర్వాత నువ్వు బాధపడినా లాభం ఉండదు అని సీరియస్గా చెప్పగానే వసుధార ఒక నిట్టూర్పు విడిచి ఒక నిర్ణయానికి వచ్చినట్టు, చెప్పాలి రిషి, నీకే చెప్పాలి, నాతో రా అని గబగబా వర్షిత్ నిద్రపోతూ ఉండటంతో అక్కడి నుంచి జిమ్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఎటువంటి కెమెరాలు లేకపోవటం చూసి, రిషి, ఈ విషయం ఎవరికీ చెప్పకు, చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, పొరపాటున బయటకు వస్తే ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అని అంది. నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు వసు? అంత సీక్రెట్స్ ఏమున్నాయి? నాతో చెప్పు అని అనగానే వసుధార ప్రయూష ఫోన్ తీసుకువచ్చి, ఒకడు ప్రయూషని 10 రోజుల నుంచి టార్చర్ పెడుతున్నాడంట రిషి. రాత్రి నాతో చెప్పింది. వాడి గురించి కనుక్కొని అడ్రస్ కనుక్కొని నాకు చెప్పు. నేను వాడి అంతు తేల్చాలి. ఆడపిల్లలంటే అంత చులకనగా ఉందా వాడికి? ఆడపిల్ల తలుచుకుంటే ఏం చేయగలదో వాడికి నిరూపించాలి. ఇదిగో, ఇదే వాడి ఫోన్ నెంబర్ అంటూ కాంటాక్ట్ లిస్ట్లో నెంబర్ మాత్రమే చూపించి, నీకున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి వీడి అడ్రస్ రాబట్టాలి రిషి అని అనగానే రిషి సీరియస్గా, ప్రయూషని ఏడిపించటం ఏంటి? ఏం జరుగుతుంది? ఫోన్లో ఏడిపించటం ఏంటి? కాలేజ్లో తనతో చదువుకుంటున్నవాడా? నిజం చెప్పు వసు, అసలేం జరిగింది అని అడిగితే, ప్రయూష గురించి నిజం చెప్పలేక, ఇదంతా కాదు రిషి, ఇప్పుడు నాకు అవసరమైంది వీడి అడ్రస్, వీడి గురించి డీటెయిల్స్ మాత్రమే. అది నువ్వు కలెక్ట్ చేసి ఇవ్వు, మిగిలింది నేను చూసుకుంటాను అని అనగానే రిషి కోపంగా వసుధార చేతిని పట్టుకొని, నా చెల్లి విషయం నాకు అనవసరమని చెప్తున్నావా? ఏం జరిగిందో చెప్తావా లేదా నన్నే తెలుసుకోమంటావా అని సీరియస్గా అడిగాడు. వసుధార బాధగా, నా మీద నమ్మకం ఉంటే ఇవేమి అడగకు రిషి, ప్లీజ్, చెప్పింది మాత్రం చెయ్యి. నేను ఎవరిని హెల్ప్ అడగలేక నిన్నే అడుగుతున్నాను అని అనగానే రిషి అసహనంగా వసుధారని వదిలేసి, నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేని అనుకుంటున్నావా వసు? తెలుసుకుంటాను. పొరపాటున వాడు నా చెల్లి విషయంలో మిస్బిహేవ్ చేసినట్టు నాకు తెలిసిందంటే వాడి అంతు తేల్చకుండా వదిలిపెట్టను. నీ వరకు ఈ విషయం రాదు అని మర్చిపోతున్నావా? నువ్వు కూడా ఆడపిల్లవే అని చెప్పి బయటికి వెళ్తుంటే వసుధార కంగారుగా, నువ్వు తెలుసుకోకూడదు రిషి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అని వెనకే వచ్చింది.
నేనెందుకు తెలుసుకోకూడదు? అంత సీక్రెట్ ఏముంది? నిజం చెప్పు. నా చెల్లిని వాడు ఫిజికల్ హెరాస్మెంట్ చేస్తున్నాడా అని దవడలు బిగబెట్టి అడిగాడు రిషి. అలాంటిది ఆల్రెడీ చూసే ఉండటంతో వసుధార తలదించి, అవును రిషి, నీ చెల్లిని ఆన్లైన్లో ఫ్రెండ్ అనుకొని చాలా దూరం వెళ్ళింది. తన ఫోటోలు కూడా పంపింది. ఆ ఫోటోలు కూడా ఆ వ్యక్తికి పంపించటంతో వాడు వాటిని మార్ఫింగ్ చేసి వీడియో కూడా క్రియేట్ చేశాడు. నైట్ నుంచి 100 మెసేజ్లో చేసుంటాడు. ఎవరు నీ దగ్గరికి వచ్చి త్వరగా కాంటాక్ట్లోకి రా, లేదంటే ఇవన్నీ అప్లోడ్ చేసేస్తాను అంటూ. అర్థమవుతుందా నేను చెప్పింది అని చెప్పి డోర్ సౌండ్ రావటంతో పాటు రిషి చాలా కోపంగా ప్రయూష రూమ్ వైపు వెళ్ళటం చూసి వసుధార పెద్ద పెద్ద అడుగులతో రిషిని చేరి ప్రయూష రూమ్లోకి రిషి చేరగానే కంగారుగా డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగేసరికి రిషి కోపంగా ప్రయూష చెంప మీద కొట్టి, ఆడపిల్లవి, ఎలా ఉండాలో కూడా తెలీదా? ఎవరికైనా మెసేజ్ చెయ్యాలి, ఎవరితో చాట్ చెయ్యాలి, ఎవరితో మన పర్సనల్స్ పంచుకోవాలో కూడా తెలియదా? అంత చిన్న పిల్లవి ఫోన్ ఎందుకు ఇలాంటి వాటికి వాడావు? నువ్వు ఫోన్ సరైన పద్ధతిలో వాడాలి, కానీ ఇలాంటి చెత్త వాటికి వాడుతారా? కొంచెమైనా తెలివి లేదా? ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నావు? నేను ఇదంతా తెలుసుకోకపోతే ఎంత దూరం వెళ్ళేదో ఒక్కసారైనా ఆలోచించావా అని అరిచి గుక్కపెట్టి ఏడుస్తున్న ప్రయూషని దగ్గరికి తీసుకొని, అది కాదురా ప్రయూ, తమ సేఫ్టీ కోసం ఎంత ఆలోచించాలి ఆడపిల్లలు చెప్పు. కానీ నువ్వు ఇలా చిన్నపిల్లలా బిహేవ్ చేయటం ఏంటి? మనది నార్మల్ ఫ్యామిలీ కూడా కాదు. ఇలాంటివి జరిగితే 2 రోజులు తలుచుకొని మర్చిపోవటానికి ఇండియా మొత్తం తెలిసిన ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీలో చిన్న ఇష్యూ జరిగినా అది చాలా పెద్దగా మారి బుద్ధత్వంలో పెట్టి మరీ చూపిస్తారు. అటువంటిది నువ్వు ఇప్పుడు ఇంత పెద్ద ట్రాప్లో ఇరుక్కున్నావంటే ఏమనాలి అని అన్నాడు రిషి. సారీ అన్నయ్య, రియల్లీ సారీ. నాకే తెలియకుండా జరిగిపోయింది. వాడు బాగా మాట్లాడేసరికి మంచివాడని అనుకున్నాను, కానీ వాడు మోసగాడని అనుకోలేదు. ప్లీజ్ అన్నయ్య, ఈ విషయం ఎవరితో చెప్పకు అని వసుధార వైపు చూస్తే వసుధార బాధగా, తప్పలేదు ప్రయూష, మీ అన్నయ్య హెల్ప్ తీసుకోకపోతే దీని నుంచి బయటపడేలా కనిపించలేదు. నాకేమీ పెద్ద పెద్ద కాంటాక్ట్స్ లేవు వాడి గురించి తెలుసుకోవటానికి. తప్పక చెప్పాల్సి వచ్చింది. భయపడకు, ఈ విషయం ఇంకెవరికీ తెలియదులే అని భరోసా ఇచ్చి ప్రయూషని ఓదార్చాక, అతని విషయం గురించి మర్చిపోమని చెప్పి రిషి 2 days వాడి మ్యాటర్లో ఫినిష్ చేస్తాను, మీరు అసలు కలుగజేసుకోవద్దు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ప్రయూష ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు రిషి. వెళ్ళిపోయాక వసుధార ఏడుస్తున్న ప్రయూషని ఓదార్చి తను కూడా రూమ్లోకి వెళ్ళిపోయింది. తను వెళ్ళేసరికి ఫ్రెష్ అయి ప్రయూష విషయంలో ఏం చెయ్యాలో ఒక ఆలోచనకి వచ్చాక ప్రశాంతంగా రెడీ అవుతున్న రిషితో మాట్లాడాలనుకున్న వసుధార వర్షిత్ లేవటంతో వాడి పని చూసుకుంటూ ఉండగానే రిషి ఆఫీస్ టైం అవ్వటంతో అందరితో కలిసి టిఫిన్ చేసి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు హడావిడిగా. రిషి వెళ్ళిపోయాక వసుధార టెన్షన్గా వర్షిత్ని నెక్స్ట్ డే స్కూల్కి పంపించాల్సి ఉండటంతో ఆ పనులు చూసుకుంటూ మరోవైపు రిషికి పదే పదే మెసేజ్ చేస్తూ ఉంది. ఏం చెయ్యాలనుకుంటున్నావు రిషి? కనీసం నాతో అయినా చెప్పు. ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయి, ఒకే ఒక్కసారి నాతో మాట్లాడు అని చాలా మెసేజెస్ చేసింది. కానీ రిషి చాలా బిజీగా ఉండటంతో ఆ మెసేజెస్ అన్నీ పట్టించుకోలేదు. ఇక వసుధార ఒక నిట్టూర్పు విడిచి వర్షిత్ కోసం షాపింగ్ కోసం అంజలిని తీసుకొని బయలుదేరితే ప్రమీల గారు, మధుర గారు కూడా వస్తానన్నారు. వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళింది వసుధార.
ఇక రిషి ఆఫీస్కి వెళ్ళగానే కోపంగా ప్రయూష ఫోన్ మొత్తం చెక్ చేసిన వసుధార ఆల్రెడీ అన్నీ డిలీట్ చేసి ఉండటంతో ఏవీ లేకపోవటంతో వెంటనే కమిషనర్కి ఫోన్ చేసి పర్సనల్ రిక్వెస్ట్ మీద తను కింద పంపిన నెంబర్ అడ్రస్ పంపమని అడిగాడు. రిషి గురించి కమిషనర్ గారికి పరిచయం ఉండటంతో తప్పకుండా సార్, వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను అని చెప్పి వెంటనే పని మొదలుపెట్టి సీక్రెట్గా అతని అడ్రస్ కనుక్కొని రిషికి ఇవ్వగానే రిషి ఆ పేరు అడ్రస్ చూసి నొసలు ముడేసి ఈ ఏరియాలో ఉంటున్నాడా వీడు అని వెంటనే బయలుదేరాలి అనుకున్నాడు. కానీ అజయ్ గారు పిలవటంతో తప్పక ఆయన దగ్గరికి వెళ్ళిన తనకి ప్రాజెక్ట్ గురించి అడుగుతూ బిజీ చేయటంతో తప్పక అలానే బయటికి వెళ్తాను అంటే ఎక్కడికని అడిగితే చెప్పలేక అసహనంగా ఉన్నాడు. ఇంతలో మరోసారి ప్రయూష ఫోన్కి వందల కొద్ది మెసేజెస్ రావటంతో అజయ్ గారి దగ్గర నుంచి గంట తర్వాత తన క్యాబిన్కి చేరిన రిషి ఆ ఫోన్ నుంచి మెసేజెస్ చేస్తే పక్కా అడ్రస్ దొరుకుతుందని అనవసరంగా రిస్క్ తీసుకోవటం కంటే ఈ విధంగా వెళ్ళటం బెటర్ అని అనుకొని ప్రయోష చేసినట్టు మెసేజెస్ చేస్తూ నైట్ మా వదిన వచ్చింది సడన్గా. నాకు చాలా భయం వేసింది, కానీ తనకేమీ తెలియదు. నేను చాలా కష్టపడి మేనేజ్ చేశాను. ప్లీజ్ ఇప్పటికైనా నన్ను వదిలేవా అని మెసేజ్ పెట్టాడు. అటువైపు నుంచి కోపంగా, ఏంటి ఫోటోలు అప్లోడ్ చేసుకొని ఫేమస్ అవ్వాలని ఆశగా ఉందా? అలా ఉంటే చెప్పు, తప్పకుండా చేస్తాను, తప్పకుండా వదిలేస్తాను అని మెసేజ్ రావటంతో పాటు వీడియో కాల్ చేస్తాను, లిఫ్ట్ చేయి, రాత్రి ఆపిన పని ఇప్పుడు కంటిన్యూ చేయాలి అనగానే రిషి కళ్ళు చిన్నవి చేసి రాత్రి ఆపిన పనేంటి, ఏం చేసి ఉంటారు అని అనుకుంటూ ఏమైందో అర్థం కాక వెంటనే మరో మెసేజ్, కుదరదు, మా వదినకి నా మీద అనుమానం వచ్చింది, నా మీదే కన్ను వేసి ఉంది, కనీసం పక్కకి కూడా వెళ్ళటం లేదు, వీడియో కాల్ అంటే ఖచ్చితంగా నా గురించి తెలిసిపోతుంది, అప్పుడు చావు తప్ప నాకు మరో మార్గం లేదు, ప్లీజ్ అని ఏడుస్తున్న ఎమోజీస్తో పాటు పెట్టగానే అటువైపు నుంచి, అది నీ ప్రాబ్లం, నాకు మాత్రం నిన్ను న్యూడ్గా చూడాలి, దట్స్ ఎట్, నువ్వు చూపించకపోతే నీ న్యూడ్ వీడియోని షేర్ చేస్తాను అందరికీ, అప్పుడైతే అందరూ చూస్తారు అని మెసేజ్ పెట్టగానే రిషి కోపంగా, ఇంతకి తెగించాడా వీడి సంగతి చెప్పకుండా వదలను, మరో ఆడపిల్ల వైపు చూడకుండా చేస్తాను అని పళ్ళు నూరుకుంటూ అనుకుని వెంటనే మరో మెసేజ్, అలా కాదు కానీ నేనే పర్సనల్గా వచ్చి కలుస్తాను, ప్లీజ్ ఫొటోస్ వీడియోస్ నాకు ఇచ్చేయి, నాకు చాలా భయంగా ఉంది, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, ఆ ఫొటోస్ మార్ఫింగ్ వీడియోస్ మాత్రం నాకు ఇచ్చేయి అని అడగటంతో అటువైపు నుంచి మెసేజ్, అయితే 25 లక్షలు నేను చెప్పిన అడ్రస్కి తీసుకువస్తావా అని వచ్చింది. ఇటువైపు నుంచి తప్పకుండా వస్తానని ఓకే అయితే సాయంత్రం ఎక్కడికి రావాలనేది మెసేజ్ చేస్తాను, నువ్వు మాత్రమే రావాలి, అతి తెలివి చూపిస్తే నా ఫ్రెండ్స్ దగ్గర కూడా నీ న్యూడ్ వీడియో ఉంది, నాకు కానీ ఏమైనా జరిగితే మొత్తం అందరికీ చేరుతుంది, అర్థమైందా అని చెప్పగానే రిషి వాడిని చావగొట్టాలనిపిస్తున్న కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఓకే అని మెసేజ్ చేసి నెక్స్ట్ ఏం చెయ్యాలని బాగా ఆలోచించి ఏదో ఐడియా రావటంతో వెంటనే దానిని అమలుపరిచాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.